తెలుసుకున్నాం కదా! వాట్ యూ గివ్ ఇస్ వాట్ యూ గెట్. నువ్వు ఎవరికేమిస్తావో యూనివర్స్‌కి అదే నీకు కర్మల రూపంలో వస్తుంది అని. సో, ఎలా వస్తుంది అనంటే ఫస్ట్ మనమే డిజైన్ చేసుకుంటామనమాట. మనం ఎప్పుడు బాడీ వెకేట్ చేస్తాం కదా! ఇక్కడ. ఈ బాడీ ఇంకా అయిపోయింది దీని పని అని మనం బాడీ వెకేట్ చేసినాక ఉన్నత లోకాలకెళ్ళినప్పుడు అక్కడెవ్వరు ఉండరంట. మనము టీవీలో చూస్తాం కదా! చిత్రగుప్తుడు అంతా రాస్తూ ఉంటాడు. యమధర్మరాజా శిక్షలేస్తూ ఉంటాడు అని. అదెవ్వరు ఉండరనమాట. మన ముందరే ఒక స్క్రీన్ ఒచ్చేస్తుందంట. ఈ లైఫ్‌లో నేనెలా జీవించాను? ఏ పని చేశాను? ఏది ఆ కర్మ బ్యాలెన్స్‌లోకి యాడ్ అయ్యింది అని. సో, అన్ని లైఫ్ హిస్టరీ మన దగ్గర ఉంటుందనమాట. సో, మనం అనుకుంటాము అరే! ఇంకా ఇంత పెండింగ్ ఉంది కదా! నేనే డిసైడ్ చేసుకొనెళ్తాను. ఓకే. ఈ కర్మ ఎలా తీసుకోవాలి? ఇది కర్మ ఎలా క్లియర్ చేసుకోవాలి?